భువనగిరిలో ఒక విషాదకరమైన ఘటన, చాలా బాధాకరమైన ఘటన. ఇక్కడ వేములకొండ వాస్తవ్యుడు ఎరుపుల యాదయ్య, ఆయన కూతురు మరి ఇక్కడ ఏది ఐశ్వర్య, మేకల ఐశ్వర్య గొల్లగూడానికి ఇచ్చిండ్రు. మరి ఆమె మొగుడు రైల్వేలో పనిచేస్తాడంట. గత 4-5 ఏళ్ళకెళ్ళి కూడా 5-6 ఏళ్ళకెళ్ళి కలిసి ఉంటలేరు. 6 ఏళ్ళు అయినట్టుంది పెళ్ళి. 2 పిల్లలు ఉన్నారు. సరే చూసుకుంటలేరు, సరిగ్గా చూసుకుంటలేడు. మరి వీళ్ళు బాధపడుతుండ్రు. సరే నిన్న రాత్రి అక్కడ తీసుకొచ్చి ఇక పిల్లలు భార్య భర్తలు ఒక దగ్గర ఉండాలి, పిల్లలు 2 ఉన్నారు కదా అని వీళ్ళు రాత్రి తీసుకుపోయి వాళ్ళ తమ్ముడు సర్పంచ్ ఆయన తీసుకురమ్మంటేనే పోయి పంపిండ్రంటే నేను పోయి ఆడ దించొచ్చిర్రు రాత్రి. సరే ఆ దించేసే క్రమంలో ఆయన అక్కడ ఏం జరిగిందో ఏమో, ఇది చావా లేకపోతే సూసైడా లేకపోతే చంపివేయబడ్డా మర్డరా, ఈ పిల్లలు 2 పిల్లలను కూడా మెత్తలు పెట్టి చంపినరని అంటుర్రు. అంటే సఫికేషన్లా చనిపోయిన ఘటన ఇది. చాలా బాధాకరం. సరే తల్లి పోయింది, 2 పిల్లలను ఉన్నారంటే అది కూడా పరిస్థితి లేదు. సరే ఇక జరిగిపోయిన ఘోరం జరిగిపోయింది. ఇక తీసుకొచ్చే మనమైతే ఏం చేయలేని పరిస్థితే. సరే కాకపోతే ఏంటంటే ఆ గ్రామస్తులు, చుట్టుముట్టు గ్రామస్తులు అందరూ చాలామంది, వందలాది మంది, మరి 1000 మంది కంటే ఎక్కువ వచ్చినారు ఇక్కడ. అందరూ చాలా బాధ వెలువెత్తుతున్నారు. సరే ఇప్పుడు పోలీసు అధికారులు కూడా ఉన్నారు. అతన్ని, ఆ క్రూరుని, మరి ఇంత ఘోరం చేసినోని అరెస్ట్ చేసిండ్రు. సరి అయిన ఉరిశిక్ష కూడా అంటున్నారు. అది ఎంత తప్పు, ఆ తప్పు నిర్ధారణ చేయాలి. ఎంతటి పనిష్మెంట్కైనా అర్హుడు. మరి ఆ పనిష్మెంట్ వేయాల్సిందిగా దీన్ని తరో ఇన్వెస్టిగేషన్ చేయాలని ఇప్పుడే ఏసీబీ తోటి కూడా డిఎస్పీ గారితో మాట్లాడినాం, పోలీసు వాళ్ళతో మాట్లాడినాం. సరే మీ గ్రామస్తులందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, సరే కొన ఊపిరితోటి ఉన్నారు, హాస్పిటల్లో ఉన్నారంటే అరే ఎట్లా అనేది మన ప్రాణాలన్నా మరి బతికించుకుంటామని ఉంటుంది. ప్రాణాలు ఇక మనము ఎంతసేపు బాధపడాల్సిందే. ఆవేశము, దుఃఖం తప్పితే ఇంకేం చేసే పరిస్థితి లేదు. ఉన్నదల్లా ఆయనకు సరి అయిన పనిష్మెంట్ ఇచ్చి మళ్ళీ ఇంకా ముందు ఎవరిని ఇట్లా చేయకుండా, ఇది మాత్రం చాలా అన్యాయం. ఇది ఇట్లాంటి సంఘటనలు ఎక్కడ జరిగాయి. ఇది మా బాధ. అయితే ఆమె రాసిందా? సరే అవును, వాడు సరిగ్గా చూసుకోకనే చనిపోయిందమ్మా. ఆ భర్త బాధలు భరించలేకనే ఆమె వాళ్ళ అత్తగారింటికి పోలే. మనం రాత్రికి ఆడ వదిలిపెట్టి వస్తుంది. ఆమె ఆడ భరించలేని పరిస్థితి ఏందో, మరి ఆమె సూసైడ్ చేసుకుందా, చంపబడ్డా, మర్డర్ చేసిందా, అవన్నీ నిర్ధారణ చేసి సరైన యాక్షన్ పోలీసు వాళ్ళు తీసుకుంటారు. నేను కూడా దీని మీద కాన్స్టెంట్ పర్యవేక్షణ చేస్తా. ఓకేనా? నేను వాళ్ళ బావను మధ్యలో మాట్లాడి పంపించడానికి వాళ్ళని ఇద్దరిని సర్ది చెప్పడానికి ప్రయత్నం చేస్తే అప్పుడు ఏమన్నానంటే 3-4 months అవుతున్నది, ఆమెకి పంపిస్తే ఆమె బతకదు, చంపేస్తే ఖచ్చితంగా అన్నాడు. అయిన దానికి వద్దులేండి, మా మామకు చెప్పినాం మేము, వద్దు పంపకండి, వాడంత సీరియస్గా మాట్లాడుతున్నాడు కదా వద్దని చెప్పి. ఎందుకు అంత తప్పేం చేసింది, ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు అని అంటే, లేదు నాకు ఇష్టం లేదు, నేను వేరే వ్యక్తితోటి క్లోజ్గా ఉన్నందుకు నన్ను క్వశ్చన్ చేస్తుంది అంటే, అట్లా తప్పుగా మరి క్వశ్చన్ చేస్తారు కదా ఎవరైనా భార్య అన్నప్పుడు. అంటే లేదు, నేను నా ఇష్టం ఉన్నట్టు నేను అట్లనే ఉంటా, అట్లా అయితేనే ఉండమను, లేకపోతే లేదని చెప్పేసి ఆయన కరకంగా చెప్పేసి. తర్వాత మళ్ళీ వీళ్ళు నిన్న ఎట్లా తోలొచ్చారు మాకు కూడా నిన్న ఫోన్ చేసి వాళ్ళు అంటే ఒక ఫోన్లో మాత్రం రెగ్యులర్గా నాతో కూడా మెసేజ్ చేసింది. ఫోన్లో రెగ్యులర్గా టార్చర్ పెడుతున్నా. అంటే పిల్లలు ఎవరికి పుట్టినారు, నాకు పుట్టలేదు, ఎవరికో పుట్టినారు, నీకు ఎవరితో ఇట్లా ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ఉందా అని చెప్పేసి అనుమానం, ప్రతి క్షణం వాడు తప్పు చేసింది కాకుండా ఈ అమ్మాయినే ప్రతి క్షణం అనుమానిస్తూ మళ్ళీ సరే నేను నాంతలు నేను మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉంటున్నా కానీ ఈ అమ్మాయి ఫోన్ లిఫ్ట్ చేయకుంటే వేరే కొత్త నెంబర్ నుంచి కొత్త నెంబర్ తీసుకొని మెసేజ్ చేసాడు, వేరే వాళ్ళ ఫోన్ తీసుకొని. ఈ అమ్మాయి అట్లా కూడా రెస్పాండ్ కాకుండా పక్కింటి వాళ్ళకి నెంబర్లు తీసుకొని వీళ్ళ అమ్మాయి వాళ్ళ తల్లిగారింటి కాడ వాళ్ళకి మెసేజ్ చేసాడు. అంటే ఎట్లా అంటే వల్గర్గా బూతు పదాలతోటి, ఏం చేస్తున్నావు, ఇన్ని రోజులు ఖాళీగా ఉన్నావు, ఎవరితోనన్నా పడుకున్నావు, ఇట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. మానసికంగా దాదాపుగా ఆమె ఎంత వేదనకు గురి చేయాలో అంత వేదనకు గురి చేస్తుంటాను. ఆయన ఒక్కడే కాదు, వాళ్ళ ఆడబిడ్డలు, వాళ్ళ మొత్తం మామ ఫ్యామిలీ మొత్తానికి కూడా ఈమె నిరంతర మానసిక వేదనకు గురి చేసి నువ్వు చనిపోవాలన్నట్టుగా చేసి వాళ్ళు చంపిరా. ఇప్పుడు ఆమె చనిపోయినా వాళ్ళ వల్లనే చనిపోయింది, వాళ్ళు వేధింపులకు గురి చేయడం వల్లనే చనిపోయింది. ఒకవేళ ఆమె, మాకు అనుమానం ఏంటంటే ఆమెని ఆ పిల్లల్ని చంపేసి ఆమెను ఉరిపెట్టి
మళ్ళీ ఎప్పటిలాగా ఇట్లా లెటర్ రాసినట్టుగా వాళ్ళు నాటకం ఆడుతున్నారు అని చెప్పేసి మాకు 100% మాకు అదే అనుమానం ఉన్నది. పోలీసులు దయచేసి నిష్పక్షపాతంగా వాళ్ళకు ఎంక్వైరీ చేయాలి, వీళ్ళ తల్లిదండ్రులకు న్యాయం చేయాలి, వారిని ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని శిక్షించాలి. వీళ్ళతో పాటు మేము మాట్లాడినప్పుడు వీళ్ళతో పాటు వీళ్ళ పెద్దనాన్న కొడుకు ఇంతకుముందు వీళ్ళకి ఇట్లాంటి చరిత్ర ఉన్నది. వాడు కూడా వాళ్ళ వైఫ్ని ఊరేసి చంపిండు. లాస్ట్ 1 year కూడా అయితలేదు. వీళ్ళు కొంచెం వీళ్ళు ఒక రకమైనటువంటి షాడిజం వ్యక్తులు. మా వాళ్ళకి తెలియక జాబ్ ఉందన్న ఉద్దేశంలో వాళ్ళని తీసుకుపోయి ఇచ్చినారు. ఇప్పుడు వాడు ఈ రకంగా వాళ్ళ పిల్లల్ని చంపేసినాడు. వాళ్ళ వీళ్ళకి కడుపు కోత మిగిల్చినాడు. వాడు ఖచ్చితంగా వాడి మీద చర్య తీసుకోవాలి. వాడు వాంటెడ్లీ కావాలని ప్రత్యక్షంగా చేసినా పరోక్షంగా చేసినా ఆ ఫ్యామిలీ ఈ హత్యకు కారణం. 1 year బ్యాక్ వాళ్ళ అన్నగిట సేమ్ అదే. March 20 జరిగింది. పెళ్ళి అయినాక ఫస్ట్ ఒక బాబు పుట్టిండు, చనిపోయిండు. తర్వాత పెళ్ళి అయినాక 3 ఏళ్ళకి మళ్ళీ పాప పుట్టింది. పాప పుట్టిన కాడికి ఈ పంచాయతీ స్టార్ట్ అయినాక మొన్న రీసెంట్గా బాబు పుట్టిండు. ఒక 6 months అవుతుంది. అప్పుడు బాబు పుట్టినప్పుడు వస్తే మేము ఇక్కడికి తోలిపోతానికి వచ్చినాం. పెద్ద మనుషులు వాళ్ళందరం వచ్చినాక ఇక్కడికి వస్తే కారద్దం వల్ల కొడితే అట్నే తీసుకొని ఒల్గొండ పిఎస్లో కంప్లైంట్ ఇచ్చినాం. ఇచ్చినాక మళ్ళీ ఏమైంది, వద్దని ఆడికే తీసుకొని పోయినాం మా అక్కని. మళ్ళీ నిన్న మొన్న 10 రోజుల సంది ఒకటే ఫోన్ చేస్తున్నారట, తీసుకురా. మా పెద్ద సర్పంచ్ ఆ సర్పంచ్ వీళ్ళ ఇంట్లో అందరూ ఫోన్ చేస్తున్నారట, తీసుకురారని. నిన్న మధ్యాహ్నం 3 గంటలకు తీసుకొచ్చినాం. వీడికి తీసుకొచ్చి ఇక్కడ తోలిపోయినాం. నైట్ ఫోన్ చేసింది, మంచిగా బాబు పుట్టినప్పుడు మాకానే వీళ్ళు రాలే. ఇక మేము పంపిద్దామని ట్రై చేసినాం. 3 నెలలు 6 నెలలు అని టైం పెట్టిరు. గొడవలు ఇక అంతే. ఆయన లేనిపోయిన అనుడు, బయట FIR ఉంది, ఇక అట్లా ఇట్లా ఫ్యామిలీ గొడవ. ఆయనకు వివాహేతర సంబంధాలు ఉన్నాయి. దాన్ని అడిగినందుకు నిన్న 3 గంటలకు వచ్చింది ఇక్కడికి. నిన్న వాళ్ళకి ఫోన్ చేసినాం. వాళ్ళే రారి అని ఫోన్ చేస్తారు. 2:30కు మంచిగా ఉంది, ఇప్పుడే తోలిపోరు అంటే 2:30కు చూసి వచ్చిర్రు. బాబు ఫస్ట్గా ఇప్పుడే ఇంటికి వచ్చిడికి చూసిర్రు. ఇక్కడ తోలిపోయి నైట్ 9:30కు ఫోన్ చేసింది. మాట్లాడినాం, అంతా మంచిగా. మళ్ళీ పొద్దుగా లేసరికి ఫోన్ చేసి ఏమో ఊళ్ళో చెప్పిరట మా డాడీకి. ఊళ్ళోకి వెళ్ళి ఫోన్ చేసి ఎవ్వరు లేరు. మేము పోయేసరికి డోర్లు గిట్ల అన్ని తీసే ఉన్నాయి. మా అక్క అట్నే ఉంది, ఆ పిల్లలు ఇద్దరు బెడ్ మీద ఎవ్వరు లేరు. ఎవ్వరు కుటుంబం సంబంధించిన వాళ్ళే లేరు మొత్తం. ఆమె అయితే రాయలే, అది రైటింగ్ ఆమెది కాదు, ఆమె రాయలే. ఆమె అట్లయినా సూసైడ్ చేసుకున్నంత పిరికి వ్యక్తి కాదు ఆమె, ధైర్యం కల్లా. అందులో ఉంది ఇట్లా నన్ను మనస్పర్ధంగా 10 రోజుల సంది ఒకటే టార్చర్ పెడుతుండే, ఈ టార్చర్ తట్టుకోలేకనే ఇట్లా చేసిన మామూలుగా ఉంది. ఉన్నాక తర్వాత మాతో మాట్లాడింది కావు. నైట్ మాట్లాడినాక ఆయన ఏ టైంకి వచ్చిండు అప్పుడు రాలే అన్నది. మా అత్త మామ ఉర్రు, ఆమెకు అంతలో కాళ్ళు కింద ఉన్నాయి, ఉరి పెట్టుకున్నా. ఫోన్ ఉన్నాయి కదా మెసేజ్లు. 10 రోజుల టార్చర్ పెడుతుండు. అనుమానం ఏం లేదు, ఆయనే చంపేసేపోయినా. ఆ చిన్నపిల్లల 2 నోట్ల మందు ఉంది. 2 చిన్నపిల్లలు, ఎంత పిల్లలు వాళ్ళు, 2 చిన్నపిల్లల నోట్ల మందు ఉంది. ఆమె భార్యను చంపేసిండు. 2020 అరేంజ్ మ్యారేజ్. కట్నం ఇచ్చాం బాగా. పెళ్ళి అయిన ఒక 2 years తర్వాత, 2 years పాప పుట్టిన తర్వాత కనీసం ఒక 60-70 లక్షలు పాప పుట్టినప్పటి నుంచి ఇదే అనుమానం వ్యక్తం చేసుకుంటే ఇదే చేస్తుండు. బయట FIR పెట్టుకొని ఇక్కడ ఈవెన్ టార్చర్ చేస్తుడు. ఇంతకుముందుకు 2 సార్లు మాట్లాడిచ్చినాం. ఒకసారి ఒల్గొండ PS గిట కంప్లైంట్ ఇచ్చినాం. కారాద్దం బల కొట్టిండి, వీడికి వస్తే ఎందుకు వచ్చిన వీడికి అని అప్పుడు కంప్లైంట్ ఇచ్చినాం PS లా. మళ్ళా నిన్న 4 ఎవ్వరితో అసలు మేము రావద్దని పెట్టేదామని. నువ్వు ఒక్కదాని వస్తే వాళ్ళు ఎవ్వరు రావద్దు, మీ అన్నదమ్ములు అమ్మాయి ఎవ్వరు రావద్దు, అసలు మా ఇంటికి ఎవ్వరు రావద్దని ఆమెను ఊరికి టార్చర్ పెట్టేది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.